ఎందుకు ఈ విజయోత్సవాలు? ఏడాదిలో ఒక్క హామీనైనా నెరవేర్చారా? మహిళలకు తలా 27,500 రూపాయలు బాకీ, అంటే 2,500 రూపాయలను కలిపిండి అన్నట్టు. మహిళలకు తలా 27,500 బాకీ, 4,000 కాదు, ఉన్న పింఛన్లు రావట్లే. బీసీలకు 20,000 కోట్లు ఏమయ్యాయి? 10 పంటలకు బోనస్ ఎటువైంది? పుట్టిన బిడ్డలకు బంగారు లక్ష్మి ఇచ్చారా? ఏం చేశారని 46,000 కోట్ల అప్పు. ఏడాది పాలనలో ఆర్థిక వ్యవస్థ దివాలా. సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. 6 గ్యారంటీలు వైఫల్యాలపై ఛార్జ్ షీట్. ఇక్కడ మన కిషన్ రెడ్డి గారు మేల్కున్నారు, మొత్తానికి మేల్కున్నారు. ఇది ఏంటంటే మహిళలకు 2,500 రూపాయలు అన్నారుగా ప్రతి నెల ప్రోత్సాహకం అన్నారు. మహిళలను కోటీశ్వర్లను చేస్తామన్నారు కదా. 2,500 రూపాయలు వేయలేదు, మహిళలను కోటీశ్వర్లను చేస్తానని చెప్తాను మాటలు. ఓ ఏడాది గడిచిపోయింది, ఇక 4 సంవత్సరాలు ఉన్నాయి. ఏ మహిళలను లక్షాధికారి చేసినో చెప్పు జరా. కోటీశ్వర్ల వరకు అవసరం లేదు. ఏ మహిళలను లక్షాధికారి చేసినావు? అసలు ఏ మహిళకు 2,500 రూపాయలు ఇచ్చినావు జర చెప్పు. మహిళలకు ఇవ్వాల్సిన 2,500 రూపాయలే ఇవ్వలేదు, మహిళలను కోటీశ్వరులను చేస్తాం. పలక తెచ్చి పెట్టించి కోటీశ్వరరాలని రాసి తృప్తి పడమని చెప్తారో ఏమో మరి. ఇక 4,000 రూపాయల పింఛన్ కాదు, ఉన్న పింఛన్లు రావట్లేదట. కామెంట్ పెట్టండి వాళ్ళని లైవ్లోకి వచ్చిన వాళ్ళు. 4,000 పింఛన్ అయితే రాలేదు. ఇవాళ 2వ తారీఖు. పింఛన్లు వచ్చినా రాలేదా జర ఒక్కసారి కామెంట్ పెట్టు. వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, విడోల పింఛన్లు కావచ్చు. ఇక నిరుద్యోగ భృతి అన్నారు, దాన్ని ఊసేయలేదు. 10 పంటలకు బోనస్ ఎటుపోయింది? మరి నిజమే కదా, 10 పంటలకు బోనస్ ఎటుపోయింది? రకరకాల పంటలు వేసిండ్లు. ఒక వరికి సన్నొడ్లకే అన్నాను, సన్నొడ్లకే మేము బోనస్ ఇచ్చినాం అని ప్రకటించుకున్నాం. మరి పత్తికి ఎటుపోయింది? మొక్కజొన్నకి ఎటుపోయింది? సోయాబీన్కి ఎటుపోయింది? నువ్వే ఇచ్చినావు కదా. ఇగో ఇన్ని పంటలకు మేము బోనస్లు మద్దతు ధరలు ఇస్తామని చెప్పినావు. తీరా చూస్తే సన్నోట్లకి ఇచ్చి మిగతా వాటికి మిగతా పంటలకు ఎగ్గొట్టినావు. అది కూడా కిషన్ రెడ్డి గారు చెప్పింది నిజమే. ఇక నీకు కళ్యాణ లక్ష్మి పోయింది, నా బంగారు లక్ష్మి పోయింది. కళ్యాణ లక్ష్మి అనే పేరుతోటి తులం బంగారం ఎక్స్ట్రాగా ఇస్తాం. కేసీఆర్ గారికి ప్రేమ లేదు ఆడబిడ్డల పట్ల, మీరు మా మేనకోడళ్ళకి ఇచ్చే కట్నం నేనే ఇస్తా, మీకు పెట్టే బంగారం ఏదైతే ఉన్నదో నేనే పెడతా, తులం బంగారం తీసుకొచ్చా అని పెట్టాడు. సంవత్సరం నుండి ఆ బంగారానికి దిక్కు లేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులకు దిక్కు లేదు. ఇక 40,000 కోట్లని వీళ్ళు అంటాను, బీఆర్ఎస్ వాళ్ళేమో 85,000 కోట్లని వాళ్ళు అంటాను. ఏడాదిలో 86,000 కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ అంటుంది. బీజేపీ ఏమంటుంది 46,000 కోట్ల అప్పు ఏం చేసినావు ఇవన్నీ ఇవ్వకుండానని బీజేపీ నిలదీస్తున్నది. ఇక మరి వీటన్నిటి మీద కలిపి ఒక ఛార్జ్ షీట్ రెడీ చేసిందట కిషన్ రెడ్డి గారు. మరి ఏం చేస్తారో చూద్దాం ఆ ఛార్జ్ షీట్ తోటి.